నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఏపీ రైల్వే శాఖలో మార్చి 12వ తేదీన ప్రధానమంత్రి మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ తెలిపారు. పట్టాభిపురం డీఆర్ఎం కార్యాలయంలో డీఆర్ఎం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 85 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రధానమంత్రి మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా 762 ప్రాంతాల్లో ప్రారంభ కార్యక్రమాలు జరగనున్నాయని, గుంటూరు డివిజన్ పరిధిలో 7 ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. 21 OSOP స్టాల్స్, ఒక రైల్ కోచ్ రెస్టారెంట్, గుంటూరు టు గుంటకల్ డబ్లింగ్ ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎం కమలాకర్ బాబు, డీఈఎన్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 133 OSOP వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్స్ అనేది 133 నెంబర్స్ ఆ రోజున చేయడం జరుగుతుంది. అలాగే 3 ప్రైమ్ మినిస్టర్ గారి గతిశక్తి కార్గో టెర్మినల్స్, దెన్ గూడ్ షెడ్స్ ఒక 7, దెన్ ప్రైమ్ మినిస్టర్ జన్ ఔషధి కేంద్రాస్ 1, 2 రైల్ కోచ్ రెస్టారెంట్స్, మరి 12 డబల్ లైన్ థర్డ్ లైన్ సెక్షన్స్ అండ్ బైపాస్ ప్రాజెక్ట్స్. ఇంకోటి సెకండ్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, అది కూడా వందే భారత్ ట్రైన్ అనేది ఆ రోజున ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రారంభించారు. మేనిఫెస్టో రూపకల్పనకు భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై 2 బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తులు పెట్టుకుందని పురంధేశ్వరి వివరించారు. కురుక్షేత్రంలో ధర్మం గెలుస్తుంది, దాని సింబాలిక్ వారికి ఫోటో ఇవ్వడం జరిగింది. భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాం. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. బృందావన గార్డెన్స్ కమ్మజన సేవా సమితిలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు, పైనీరు సంస్థల చైర్మన్ చుక్కపల్లి రమేష్ చేతుల మీదుగా మహిళలకు ఉచితంగా 70 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. చేయూత ఫౌండేషన్ అందించే అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. కార్యక్రమంలో రమణి, సీతారామయ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మరి మీరందరూ కూడా ఈ కుట్టు మిషన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే ఇవాళ అంటే చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను నడుపుకున్న చొక్కా ఈ కుట్టుకూలి మినిమం 300 నుంచి 1000 రూపాయలు దాకా తీసుకుంటున్నారు. 300 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయలు దాకా తీసుకుంటున్నారు. మరి ఆ లేడీస్కి కూడా మా ఇంటి దగ్గర ఒక ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు పెట్టి నాకు తెలిసిన అమ్మాయికి నేనే బ్యాంక్ బ్యాలెన్స్ చేయించాను. తర్వాత కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉంటాను. ఈరోజు 3 చోట్ల కుట్టు మిషన్స్ ఎంబ్రాయిడరీ కానీ కుట్టు మిషన్లు కానీ పెట్టుకొని 10 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన అమ్మాయి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా కూడా అర్ధరాత్రి వర్క్ చేస్తున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళోత్సవం నిర్వహించారు. అరండలపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. కుటుంబంతో పాటు సమాజాభివృద్ధికి మహిళలు విశేష కృషి చేస్తున్నారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టి కొనసాగిస్తుందని సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ అన్నారు. మనకు కార్పొరేట్ బయలుదేరుతున్నాడంటే ముందు 2 వెహికల్, వెనకొక 2 వెహికల్, చాలా ఆర్పాటు. మొత్తం ప్రపంచంలో 199 దేశాలు పరిశీలిస్తే భారతదేశం 174వ స్థానంలో ఉంది. మహిళల యొక్క ప్రాతినిధ్యం చట్టసభ చాలా తక్కువ. గత
గతంలో మనం పంచాయతీరాజ్ యాక్ట్కి 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినప్పుడు 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల చాలా మంది మహిళలు కింది స్థాయి గ్రామంలో సర్పంచ్గా కానీ జడ్పీటీసీగా ఎంపీటీసీగా రకరకాల పదవులు పొందారు. తద్వారా వాళ్ళు రాజకీయ నాయకత్వం ముందుకు రావడానికి అదొక ప్రమాదంగా ఉపయోగపడింది. ఈరోజు చాలా మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రకరకాల జడ్పీ చైర్మన్గా మండల చైర్మన్గా వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ చట్టం వచ్చిన తర్వాత 1991 తర్వాత ఈ మార్పు మనం చూస్తున్నాం. మద్దతు ధర గ్యారంటీ చట్టంతో పాటు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 14వ తేదీన ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మోడీని గద్దెదించుకుంటే రైతులకు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రైతుల మీద అమానుషంగా దాడి చేయటం, రకరకాలుగా మరి అదేవిధంగా ఒక రైతు కూడా చనిపోవటం, అదేవిధంగా 200 ట్రాక్టర్లు ధ్వంసం చేయటం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఇవాళ ఢిల్లీలో జరిగినట్టు మనం చూస్తున్నాం. దీనికి నిరసనగా ఈ మధ్య నెల కాలం నుంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ నెల 14వ తేదీన చలో ఢిల్లీ పేరుతోటి రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో సభ జరగబోతుంది. ఆ సభ సందర్భంగా గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల ప్రచారం చేసి మండల స్థాయిలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి గుంటూరు జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కార్మిక సంఘాలు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ రైతులు ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మరి బుల్లెట్ బాంబులతో మరి రబ్బర్ బుల్లెట్లతో కాల్చడం, అలాగే వాటర్ ప్రూఫ్లతో ఇచ్చేయడం కూడా జరిగింది. దాంట్లో సుబ్సరణ్ సింగ్ అనే అతను మరి రైతు కూడా మరణించడం జరిగింది. మరి మరణించిన రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, ఎవరైతే ఆ మరణానికి కారకులయ్యారో వారిని శిక్షించాలని, మరి ఈ రేపు 14వ తారీఖు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని, అలాగే కార్మికులు కూడా పాల్గొని మరి 14వ తారీఖు జరిగే మండల కేంద్రాల్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. బట్టిప్రోలు మండలం పెదపులివర్రు శివారు పెదపాలెం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరాయి. వీరిని నక్కా ఆనందబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ మీటింగ్ హాల్లో థైరాయిడ్, ఇతర ఎండోక్రైన్ గ్రంథుల వ్యాధులపై ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లావణ్య కటకం అవగాహన కల్పించారు. ఎండోక్రైన్ గ్రంథుల సమస్యల్లో ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ సమస్యల్ని గుర్తించడం జరుగుతుందని, అయితే థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ప్రమాదకరం కావని, సరైన చికిత్స పొందడం ద్వారా సాధారణ జీవితాన్ని పొందవచ్చని ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లావణ్య కటకం అన్నారు. ఎస్హెచ్ఓ, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా థైరాయిడ్, ఇతర ఎండోక్రైన్ గ్రంథుల వ్యాధులపై డాక్టర్ లావణ్య కటకం ఉచిత వైద్య సలహాలను అందించారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి శివకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య మాట్లాడుతూ ఎండోక్రైన్ గ్రంథులుగా పేర్కొనబడే థైరాయిడ్, ప్యాంక్రియాస్, ఎడ్రినల్, పిట్యూటరీ మొదలగు గ్రంథులు స్రవించే హార్మోన్లో హెచ్చుతగ్గుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. డయాబెటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక కారణంగా అయితే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం మరో కారణమన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్మికులు టీవీ సాయిరాం, ఎన్ సాంబశివరావు, కె సత్యనారాయణ, వల్లూరి సదాశివరావు, ఎస్హెచ్ఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవడం, సీజనల్ వేరియేషన్స్ వల్ల కూడా దాంట్లో ట్రీట్మెంట్ మార్పు రావచ్చు. కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ డాక్టర్ కలవాలని చెప్తాం. హైపర్ థైరాయిడ్ అంటే మీకు గ్రంథి ఎక్కువ పనిచేస్తుంది. ఎక్కువ పనిచేయటం వల్ల బరువు తగ్గటం, దడ, గాబరా, చిరాకు, కోపాలు, నిద్ర పట్టకపోవటం, బరువు తగ్గటం, తిన్నమిటే మోషన్కి వెళ్ళాల్సి రావటం, ఇవి జరుగుతాయి. కళ్ళమ్మ నీళ్లు గారటం, కళ్ళు పెద్దగా అవటం, కళ్ళు ఎర్రబడటం, ఇవి జరుగుతాయి. కాకపోతే దీన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు. గ్రేవ్స్ డిసీజ్కి ట్రీట్మెంట్ అన్నది 3 రకాలు. మాత్రల ద్వారా గ్రంథి పనితీరును తగ్గించవచ్చు. కాకపోతే ఇది టెంపరీ. సర్జరీ కానీ రేడియేటివ్ అబ్లేషన్ కానీ ఉంటాయి. అవి ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది హైపర్ థైరాయిడ్.
ఇంకొకటి నాడ్యులర్ గాయిటర్. గాయిటర్లో గడ్డలు రావడం, అదే థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు రావడం. ఇది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడం. లేదు ప్రాబ్లంగా ఉంది, స్కానింగ్లో కనుక ప్రాబ్లంగా ఉంది అని అంటే ఏమంటే సర్జరీ చేయించుకోవడం దీనికి మార్గం. ఇది థైరాయిడ్ లక్షణాలు, థైరాయిడ్లో గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల మీకు సంభవించే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ షుగర్ వ్యాధి గురించి అందరికీ తెలిసిందే. సో పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే తరావీ నమాజ్ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశామని అంజుమన్ కమిటీ చైర్మన్ అబ్దుల్ కర్నుమా తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ తరావీ నమాజులు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా హైస్కూల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 7 రోజుల్లో ఖురాన్ పఠనాన్ని పూర్తి చేసే ఈ తరావీ నమాజులు రాత్రి 8:50 మొదలవుతాయని తెలిపారు. ఇక్కడ తరావీ నమాజ్ పూర్తి చేసుకుంటారు. దీనికి మాకు ముఖ్యంగా ఒక కళ్ళు లేని జాఫర్ అలీ ఇమాం గారు, కర్నూలు నివాసి, ఆయన చాలా ఒక గొప్ప కంఠస్థంతో వారు తరావీ నమాజు జరుపుతుంటారు. కాబట్టి అందరూ తెలిసిన విషయమే, అయినా అందరికీ తెలియపరుస్తున్నాము. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాట్లు ఉన్నాయి. రోజు ఖానా, తారత్ ఖానా, అదేవిధంగా చాయ్, బిస్కెట్స్ ఎన్ని ఏర్పాట్లతో 11:30 తరావీ నమాజు పూర్తి అవుతుంది. కాబట్టి ఒక 3 గంటలు మీరు సమయం కేటాయిస్తే 7 రోజుల్లో ఖురాన్ పఠనాన్ని వినవచ్చు. దాని తర్వాత మీరు ఎక్కడైనా తరావీ నమాజు జరుపుకోవచ్చు. మరి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెలలో తరావీ నమాజు 7 దినంలో పూర్తి చేసే కార్యక్రమం మరి మదర్సా ముహమ్మదియా వారు చేపట్టారు. దానిలో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మరి హాజీ ఉస్మాన్ గారి సారథ్యంలో అంజుమన్ కమిటీ వారు అంజుమన్ స్కూల్లో ప్రతి రంజాన్ నెల మొదటి 7 రోజులు మరి పవిత్ర ఖురాన్ పఠన కార్యక్రమం అంజుమన్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంజుమన్ స్కూల్లో సుమారు 3000 మంది ప్రశాంతంగా తరావీ నమాజు చదువుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కూడా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. కాబట్టి అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రామలింగారెడ్డి పాల్గొని నేత్ర సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వయసు పైబడినప్పుడు శుక్లాల సమస్య వస్తుందని, దానిని అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే కంటి చూపుకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ మ్యాక్యులాని కంటి రెటినాలో చిన్న స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్లోనే మనకు చూపు కనపడే, దానికి వచ్చే రక్తనాళాలు కానీ రక్తం సరఫరా కానీ అది సరిగ్గా జరగనప్పుడు, లేదు ఈ రక్తం బయటకు వచ్చి దాని చుట్టూ కొవ్వు కణాలు పేరుకున్నప్పుడు అది డీజనరేషన్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైతే మనం చూస్తుంటామో ఆ ప్లేస్లో చిన్న చుక్క కనపడదు. నేను మీ వైపు చూస్తున్నాను, మీ కళ్ళు కనపడవు, చుట్టూ అందరూ కనపడతారు. మళ్ళీ వాళ్ళ వైపు చూస్తే మీరు కనపడతారు, వాళ్ళ కళ్ళు కనపడతారు. సో మనం చూసిన ప్రదేశంలో కనపడకుండా పోతుంది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. పవన్ జోవితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో షిడి సత్యసాయి సమితిలో బ్లైండ్ చిన్నారులకు స్నాక్స్ మరియు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీదా పవన్, మూల్పూరి వంశీకృష్ణ, కందుల దిలీప్, తల్లం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.